మేము ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాము. ప్లాన్ చేసాము. ఏదో చాలా పెద్దగా చాలా ఎక్స్పెక్ట్ అయితే చేసాము. కానీ బడ్జెట్ లేక అయితే సింపుల్గా అయితే కానిచ్చేస్తాము. మా అమ్మకి ఏంటంటే సర్ప్రైజెస్ అన్న గిఫ్ట్స్ అన్న పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మేము అలా ఫోర్స్ చేసి ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో మా అమ్మ రియాక్షన్ అయితే చూడాలి. అండ్ మేము ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు మా అమ్మకి తెలియకుండా ఉంచడానికి చాలా అయితే అక్కడ దాచి ఇక్కడ దాచి ఏదో ఒకలా దొరికిపోతూ ఉంటాం. కానీ ఈసారి అయితే పక్కాగా ప్లాన్ చేసామన్నమాట. మా అమ్మకి తెలియకుండా అయితే బయటకు వెళ్ళి ఇవన్నీ కొనేసి. ఇదైతే మా అన్నయ్య రూమ్ అనమాట. అందుకే ఇక్కడ ఉంటే మా అమ్మకి తెలియకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇంక ఈ బెలూన్స్ని ఎలా డెకోరేట్ చేయాలో ఏం ఐడియా అయితే రావట్లేదు. చూద్దాం అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. ఇలా బెలూన్స్ అయితే కొనేసాము. అలానే ఈ క్రోన్ అయితే కొన్నామన్నమాట మా అమ్మ కోసం. అంటే మా అమ్మ మాకు ఎంతైనా ప్రిన్సెస్ కదా, సో ప్రిన్సెస్ ఫీల్ ఉండాలని చెప్పేసి ఈ క్రోన్ అయితే తీసేసుకున్నాము. బాగుందా? బాగుంది. కేక్ అయితే ప్లాన్ చేసామన్నమాట. హ్యాపీ మదర్స్ డే టు అమ్మ అని చెప్పేసి. కేక్ కూడా చాలా హెవీగా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ బడ్జెట్ లేక అయితే చిన్న కేక్ అయితే ప్లాన్ చేసామన్నమాట ప్రస్తుతానికి. అంటే ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా అమ్మది మళ్ళీ బర్త్డే ఉంది. సో దానికోసం అని చెప్పి మనీ సెపరేట్గా తీసేసాం. సో ఇప్పుడు మదర్స్ డే కదా అని చెప్పి సింపుల్గా అయితే ప్లాన్ చేసేసాం అన్నమాట. పెద్ద హెవీగా అయితే ఏమీ చేయలేదు. మా అమ్మకి బేసిక్గా ఇలాంటివి ఇష్టం ఉండవు. మేము మార్నింగ్ నుంచి మదర్స్ డే విష్ కూడా చేయలేము మా అమ్మకి. ఇప్పుడు చేస్తాం విష్ మేము. మా అక్క వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ మదర్స్ డే వీడియోస్ స్టేటస్ పెట్టుకుంటుంటే అవన్నీ చూసి మమ్మల్ని అడుగుతుంది ఈరోజు మదర్స్ డేనా అని. అంటే మేము విష్ కూడా చేయలేదు కదా. బొడగలు చూపిస్తున్నా. ఈ బెలూన్స్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే మా అమ్మకి ఈ బెలూన్స్ అంటే నచ్చదు, ఇష్టం అన్నమాట. ఇష్టం. వావ్, ఇంకో బెలూన్ పడిపోయింది. మాట్లాడు. వీడియో తీసేది మా చెల్లె, అందుకే అలా మాట్లాడుతుంది. ఈ బెలూన్స్ చూస్తే కొంచెం ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యింది అని చెప్పి ఎన్నో కాదు కొన్ని తీసుకున్నాం. ఇంకా నేను ఏమేమి తీసుకున్నానంటే కేకు, ఇవి, ఇంకొక శారీ అయితే తీసుకున్నాను. ఆ శారీ మీకు చూపిస్తాను మా అమ్మకన్నా ముందే. ఇటు వచ్చేసి వీడియోలో ఈ బ్లాస్టర్ కూడా ఒకటి తీసేసుకున్నాను. 50 రూపీస్. ఇంకా శారీ వచ్చేసి, ఈ శారీ మా అమ్మకి నచ్చుతుందో లేదో కూడా తెలీదు, బట్ తీసేసుకున్నాము. అంటే ఈ కలర్ మా అమ్మకి లేదు అని చెప్పేసి తీసుకున్నాము అన్నాను. ఈ శారీ వచ్చేసి శారీ ఇలా వస్తుంది. దగ్గర చూపి టమాటా. ఈ కలర్ అయితే మా అమ్మకి అసలు వేయడం నచ్చిందండి. ఎప్పుడు
ఇదే ఫస్ట్ నాకు ఏంటంటే ఆ స్ప్రేస్ బ్లాస్టర్స్ పేల్చడం అన్న వాళ్ళ మీద స్ప్రే చేయడం అన్న కావాలి ఈ బెలూన్స్ అన్ని ఆమెనే మిగిలింది ఏదైనా నచ్చిందా